నిన్ను బాగా ఆస్వాదించా, చాలా అద్భుతంగా అనుభూతి చెందా, త్వరలో మళ్ళీ వస్తా అంటూ అప్పుడే స్పృహ నుంచి తేరుకున్న ఒక యువతి సెల్ఫీలో ఒక అన్నోన్ పర్సన్ వీడియో రికార్డ్ అయ్యింది. అది చూసి కాసేపటి వరకు ఆ యువతికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత మొత్తం గుర్తు తెచ్చుకుంది. స్పృహ తేరుకుంటున్న కొద్దీ జరిగిన సంఘటన మొత్తం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. సరిగ్గా దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూసే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. పుణేలో దారుణ ఘటన జరిగింది. డెలివరీ బాయ్లా వచ్చి మహిళపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. కొండ్వా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. మహిళ డోర్ తీయగానే మత్తుమందు చల్లి దుండగుడు ఆమెపై అత్యాచారం చేసి మళ్ళీ ఆమె ఫోన్ లాక్కుని వెంటనే ఇందాక నేను ఏదైతే చెప్పానో ఆ వీడియో ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసి మరీ అక్కడి నుంచి పరారయ్యాడు. అత్యాచారం చేసి బాధితురాలి ఫోన్లోనే నేను ఇందాక చెప్పినటువంటి సెల్ఫీ తీశాడు. నిన్ను ఆస్వాదించా, మళ్ళీ వస్తా అంటూ మెసేజ్ పెట్టాడు. ఎవరికైనా చెబితే నీ న్యూడ్ ఫొటోస్ కూడా నేను తీసుకున్నాను, అవన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం లీక్ చేస్తాను, దెబ్బకి నీ పరువు పోతుంది, ఇంకా నువ్వు తల ఎత్తుకుని సమాజంలో తిరగలేవంటూ కూడా బెదిరింపు చేశాడు ఆ దుర్మార్గుడు. అయితే ఇది విని వెంటనే తేరుకున్న యువతి వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీసింది. పరుగులు తీసిన వెంటనే కూడా అక్కడ పోలీసులు ఈ సంఘటన విని నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇది కొత్త వెరైటీ తరహాలో ఉంది. ఎందుకంటే అతను ఎవరైతే నిందితుడున్నాడో అతను ఫస్ట్ కొరియర్ బాయ్ రూపంలో వచ్చి ఒక పార్సిల్ ఉందండి, అయితే వేరే వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాను, కాస్త పెన్ను ఉందా అని చెప్పి అడిగాడు. సో వెంటనే ఎప్పుడైతే ఆ యువతి పెన్ను తీసుకురావడానికి లోపలికి వెళ్ళిందో వెంటనే అతను కూడా లోపలికి ప్రవేశించి డోర్ లాక్ చేసి ఇంత దారుణానికి ఒడిగట్టాడు ఆ దుర్మార్గుడు. సో మొత్తానికైతే పోలీస్ స్టేషన్కి బాధితురాలు పరుగులు తీసింది, పోలీసులతో మాట్లాడింది, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ఇప్పుడు పుణేలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మొత్తానికి పుణేలో జరిగినటువంటి ఒక వినూత్న సంఘటన అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వికృత సంఘటన ఇది. యాక్చువల్గా ఒక వినూత్న తరహాలో జరిగింది. కొరియర్ బాయ్లో వచ్చాడు. అంటే ఎంతకాలం నుంచి ఈ దుర్మార్గుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడా లేడీని? ఎందుకంటే ఆమె ఈ కొంద్వాలోని ఒక అపార్ట్మెంట్లో ఆమె తమ్ముడు ఇద్దరూ కలిసి గత కొంతకాలంగా కూడా నివసిస్తున్నారు అక్కడ. సో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండరు. సో ఈ విషయం కూడా ఆ పరమ కిరాతకుడు గమనించాడు. అంటే ఎంతకాలం నుంచి కూడా అతను నిఘా పెట్టాడు ఈ అమ్మాయి మీద అని చెప్పి ఒక యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి గత 2 రోజుల క్రితమే ఆమె తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను కొంత పని నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాడట. అతను వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళి ఉండొచ్చు, లేదా అతను ఏమన్నా ఒకవేళ ఎంప్లాయ్ అయితే, ఇంకా ఆ విషయాలు అయితే తెలియరాలేదు ఈ కేసులో. సో అతను ఒక పని నిమిత్తం వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళాడట. మొత్తానికైతే అతను రాత్రి ఇంటికి రావటం లేదు, అతని అక్కకి రక్షణగా ఉండట్లేదు. అయితే ఇతను గత కొంతకాలం నుంచి నిఘా పట్టి తెలుసుకున్న తర్వాత ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఎజెండా ప్రకారం, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ యువతిపై కన్నేసి ఎలా ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాలి, ఎలా ఆ అమ్మాయి ఇంట్లోకి చొరబడాలి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్లాన్ వేశాడు. ఒక కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు ఆ పరమ కిరాతకుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. ఏం చేశాడు? వచ్చాడు ఒక కొరియర్ బాయ్ రూపంలో వచ్చి ఒక డెలివరీ మీ పక్క వాళ్ళకి పార్సిల్ చేయాలని. ఎందుకంటే ఒకవేళ ఆమెకే డెలివరీ ఇవ్వాలంటే డెఫినెట్గా ఆమె ఎక్కడో చోట బుక్ చేసి ఉంటుంది, లేదంటే ఎవరి ద్వారా ఏదన్నా పార్సిల్ పంపించబడి ఉంటే ఆమెకు తెలుస్తుంది కదా. సో పక్క వాళ్ళకి ఇవ్వాలి, మీ అపార్ట్మెంట్లో పక్క వాళ్ళకి ఇవ్వాలి, అయితే ఒకసారి పెన్ ఇస్తారా అని చెప్పి అడిగాడు. ఎందుకంటే డెఫినెట్గా ఎవరైతే డోర్ తీస్తారో వాళ్ళ దగ్గర పెన్ అయితే ఉండదు కదా. సో పెన్ను తీసుకురావడానికి అటుపక్కకో ఇటుపక్కకో ఆ గదిలోకో ఈ గదిలోకో వెళ్తాడు. ఎందుకంటే బేసిక్గా అతనికి తెలుసు ఆ అమ్మాయి ఒక్కతే ఆ రూమ్లో ఉంది, ఆ అపార్ట్మెంట్లో ఆ రోజు ఉంది అని చెప్పి. సో ఇతను అత్యాచారం చేయాలి అని చెప్పి ఈ దరిద్రపు ఆలోచనతోనే అతను ఆల్రెడీ ప్రణాళిక ప్రకారం వచ్చి నాకు పెన్ను కావాలండి, కాస్త ఇస్తారని చాలా పొలైట్గా అడిగాడు. జనరల్గా అయితే మనం స్పందిస్తూనే ఉంటాం కదా, ఎవరైనా పెన్నులు కావాలన్నా ఏదన్నా జనరల్గా ఇటువంటి సంఘటనలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి ఎవరికైనా. సో ఆ అమ్మాయి పెన్ను తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. సో అతనికి ఆ అమ్మాయి ఎప్పుడైతే పెన్ను తీసుకురావడానికి లోపలికి వెళ్ళిందో లోపలికి దూరడానికి ఛాన్స్ దొరికింది. సో వెంటనే లోపలికి దూరాడు, తలుపేసుకున్నాడు. ఆ అమ్మాయిపై ఇంతటి దారుణానికి అయితే ఒడిగట్టాడు. ఆ తర్వాత మత్తుమందు కూడా చల్లి ఆ అమ్మాయిని వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేలా చేశాడు దుర్మార్గుడు. అంత ఇది చేసి
ఆ అమ్మాయికి పై బలవంతానికి పాల్పడ్డాడు. తర్వాత సెల్ఫీ వీడియో తీసి, ఎందుకంటే ఆ అమ్మాయి ఒకవేళ తేరుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ పరువు కోసం ఏమన్నా భయపడుతుందేమో, ఈ ఘటనని గోప్యంగానే ఉంచుతుందేమో, తన రాక్షస కార్యకలాపాలు మరికొంతకాలం కొనసాగించవచ్చు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో ఏమో. మొత్తానికి అయితే ఆ అమ్మాయిని ఒక రకంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఘటన నుంచి తేరుకున్న వెంటనే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. ఇంకా వెలుగులోకి రానటువంటి ఘటనలు ఇలాంటివి ఎన్నున్నాయో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మాయిలాగా డేరింగ్గా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పరు కదా. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ పేరు బయటికి పొక్కుతుందో, సమాజంలో ఎక్కడ, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆ రకమైనటువంటి భయం ఉంటుంది. మొత్తానికి ఈ అమ్మాయి తీసుకున్న ఇనిషియేటివ్ అయితే చాలా అప్రిషియబుల్ అని చెప్పచ్చు. మొత్తానికి పోలీస్ స్టేషన్కి పరుగులు తీసింది, పోలీసులకి ఉన్నదంతా కూడా వివరించి చెప్పింది. ఇప్పుడు ఆ దుర్మార్గుడి కోసం, ఆ కిరాతకుడి కోసం పుణె పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటనపై పుణె పోలీసు అధికారులు కూడా ఏమంటున్నారో వినే ప్రయత్నం చేద్దాం. काय झालं की 22 वर्षीय तरुणीवर लैंगिक अत्याचाराची घटना घडली. कोंढवा पोलीस स्टेशनला भारतीय न्याय संहितेचे कलम 64-77 प्रमाणे FIR नोंदवण्यात आलेली आहे. यामध्ये काल सायंकाळी 7:30च्या सुमारास कोंढव्यातील एका सोसायटीमध्ये निर्भया राहतात त्या ठिकाणी एक डिलिव्हरी बॉय येऊन आपलं बँकेचं एनवलप आलेलं आहे, कृपया आपण हे रिसीव्ह करा असं त्यांना बोलले आणि माझ्याकडे रिसीट घेण्यासाठी पेन नाही असे म्हटले. त्यावरून निर्भया ह्या घरामध्ये पेन घ्यायला गेले असता त्यांनी लागलीच फ्लॅटचा दरवाजा बंद करून अत्याचार केल्याची घटना समोर आलेली आहे. याबाबत आम्ही घटनास्थळाचा सविस्तर पंचनामा केलेला आहे. घटनास्थळावरती आयकार फोरेन्सिक एक्सपर्ट्स बोलवण्यात आलेले होते. त्यांना बेशुद्ध करण्यासाठी स्प्रे किंवा इतर कुठलं काय वापर झाला याबाबत विश्लेषणांती आपल्याला ठोस माहिती मिळेल. समोर आले आम्ही निर्भयांचा मोबाईलची पाहणी केली असता त्यामध्ये एक फोटो आढळून आलेला आहे आणि त्यावरती मेसेजही मिळालेला आहे. त्या अनुषंगाने आम्ही तांत्रिक विश्लेषणाच्या द्वारे अधिक तपास करत आहोत. आतापर्यंत त्या अनुषंगाने गुन्हे शाखेची आणि आमची परिमंडळाची जवळपास 10 पथके आरोपीच्या मागावरती आहेत. लवकरच आम्ही आरोपीला अटक करण्यामध्ये यशस्वी होऊ. फ्लॅटचा बेल वाजवून त्यानं आपलं एनवलप आलेलं आहे आणि मला याची पोच द्या, मी पेन विसरलेलो आहे असा बहाणा करून घरामध्ये प्रवेश केला आहे. याबाबत आम्ही अधिक तपास करत आहोत. రైట్, విన్నాం కదా. ముఖ్యంగా మరాఠీ భాషలో పోలీస్ అధికారి ఏమని చెప్తున్నారంటే, పూణేకు చెందిన పోలీస్ అధికారి. సో ఇది ఒక రకంగా వినూత్న తరహా ఘటన. యాక్చువల్గా ముఖ్యంగా ఆడపిల్లలు